నన్ను కళ్ళతోనే భస్మం చేసేలా చూస్తున్నారు. తాతయ్య, రెప్పవాల్చకుండా చూస్తున్నారేమిటి? ఏదైనా మాట్లాడండి. అడగాలనుకున్నది అడగండి. ఏమిట్రా ఇలా గుమ్మంలోకి వచ్చి గొడవ చేసిందంటారా? ఆ విషయం నేను చెప్తాను. నేను తనని... నువ్వేమీ చెప్పొద్దు. నీ సంజాయిషి మాకు అవసరం లేదు. మాకే అర్థమైంది. తను ఎందుకు వచ్చిందో, ఎందుకు కేకలేసిందో నేను తెలుసుకోగలను. లేదు నాన్న, నేను... నువ్వేం చెప్పొద్దురా. మాకంతా తెలిసింది చెప్పాను కదా. ఇప్పుడే నువ్వు నా మనవడవని నిరూపించావురా. ఆ మనోహరి ఇన్నాళ్ళు మన గాయత్రి పెళ్లి విషయంలో నాన్నగారిని అవమానిస్తూ మాట్లాడేది. ఏదైనా కుదిరి తప్పిపోతే మనల్ని చూసి అవహేళనగా నవ్వుకునేది. మేము మనసులో ఎంతగానో కుమిలిపోతున్నాం. దాన్ని దెబ్బకి దెబ్బ కొట్టాలని చూస్తున్నాం. కానీ ఇప్పుడు నువ్వు చేసిన పని ఏమిటో తెలుసా? ఆ కృపాకి మీనాక్షికి పెళ్లి ఆగిపోగానే దెబ్బకి దెబ్బ కొట్టినట్టుగా పరిహసిస్తూ మాట్లాడి నడివీధిలోకి వచ్చి నిల్చునేలా చేశావే. తను వెళ్ళబోసుకున్న బాధంతా మేము విన్నావరా. విని మనసారా ఆనందించాం కూడా. అదేగా చెప్పబోతున్నావు. చాలా తెలివిగా దెబ్బ కొట్టావురా. అది తట్టుకోలేకే అంత వాగుడు వాగింది. వదలకు. ఇలాగే మాటలతో కొట్టు. దీన్ని కాదు, దీని అమ్మమ్మనే. తనని మరొకరితో జత కలిపి మాట్లాడటం మీనాక్షి తట్టుకోలేకపోయింది. అందులోనూ నేను మాట్లాడేసరికి ఆ బాధ పదింతలయ్యింది. ఇంకా నయం, మన పెద్దవాళ్ళకి అసలు విషయం అర్థం కాలేదు. నువ్వు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత నిన్నే తలుచుకుంటున్న గాయత్రి విషం తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ఊరి వాళ్ళంతా వీడిని నమ్మి తను గర్భవతి అయింది, అందుకే అంత పనిచేసిందని ఎన్నో పుకార్లు పుట్టించారు. ఇప్పుడు ఆ పిల్ల జీవితం ఏం కావాలి? దాని భవిష్యత్ ఏమిటి? గౌరీ, 25 సంవత్సరాలుగా నువ్వు గడిపిన వనవాసాన్ని నీ బిడ్డ వెళ్ళి ఒక్క నిమిషంలో చెడగొట్టాడు. ఇదంతా చేసింది వాడు కాదు, మీరే వాడి చేత చేయించారని నీ పుట్టింట్లో అందరూ అనుకుంటున్నారు. నీ బిడ్డ చేసిన తప్పుకి ఇప్పుడెవరు సమాధానం చెప్తారు? ఇప్పుడు దీనికి మీరే పరిష్కారం చెప్పాలి. కృప పెళ్ళి ఆ అమ్మాయితోనే జరుగుతుంది. కళ్యాణి, చెడులోనూ మంచంటే ఇదే. కృపని నేరస్తుని చేసి డేవిడ్ని నిలదీసి తన నోటి నుంచే పెళ్లి కొప్పించావు. కిలాడివే నువ్వు. డైరెక్ట్గా పెళ్లి మాటలు మొదలుపెట్టి దానికి డేవిడ్ అభ్యంతరం చెప్పుంటే నేను మనసులోనే కుమిలిపోయేదాన్ని. నువ్వు ఆవేశంతో అరిచేదానివి. అదృష్టం, అలాంటిదేమీ జరగలేదు. సరే, గాయత్రి ఎలా ఉంది? టెరిబులీ అప్సెట్. దానికంటే మీ నాన్నగారు అప్సెట్ అయ్యారు. ఇప్పుడు ఈ నిర్ణయం గురించి మీ నాన్నకి మీ అన్నయ్యకి ఎంతో జాగ్రత్తగా చెప్పాలి. మీ అన్నయ్య మాట ఎలా ఉన్నా మీ నాన్న మాత్రం ఎంతో నమ్మకంతో ఉన్నారు. నా బిడ్డ గౌరీ నా నమ్మకాన్ని వమ్ము చేయదు, తప్పకుండా ఈ బాధ్యత తీసుకుంటుంది, గాయత్రికి కృపతో ఈ పెళ్లి జరిపించి కళంకాన్ని పోగొడుతుంది అన్నారు. మా నాన్నకి నా మనసు
చక్కగా తెలుసు. ఆ పెద్దాయన మనసులో ఎంత ప్రేముందో తెలుసా? నేను అడిగాను, శతవర్షాభిషేకానికి వచ్చినప్పుడు అంత తరివి కొట్టారే, పూలదండ విసిరేశారే, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వెళ్ళి అడగాలి అన్నాను. ఆ రోజు 10 మందిలో దాన్ని పువ్వులతో కొట్టింది, తిట్టింది మనసులో నేను చేసిన ఆశీర్వాదమే. నా బిడ్డ సోమనాథుడి దగ్గర ఈ విషయం దాచిపెడుతున్నాను. కానీ ఈ గాయత్రి వివాహమే వాడి మనసు మార్చే మందు అన్నారు. నేను వాళ్లకు దూరంగా వచ్చేసినా నా మనసంతా వాళ్ళ దగ్గరే ఉంది. ఏమిటో గౌరీ, మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నాను. కన్నవాళ్ళని ప్రేమ కోసం వదిలేసొస్తారు, ప్రేమించిన వాడి కోసం అన్నీ మార్చుకుంటారు, కానీ మనసు మాత్రం మార్చుకోరుగా. పుట్టింటి నుంచి వచ్చేసినా పుట్టింటి మీద ప్రేమ పోదు. అదే మన ఆడవాళ్లలో దాగి ఉన్న గుణం. ఏదో విధంగా వాళ్లతో కలవాలనుకున్నాను. ఇప్పుడు నీ ద్వారా మేం మళ్ళీ కలుస్తున్నాం. కూతురుగా వెళ్ళిపోయిందానివి వియ్యపురాలుగా కలుస్తున్నావన్నమాట. కొంచెం ఉండు, జామకాయలు కోసిస్తాను. మా నాన్నకు చాలా ఇష్టం, నేనిచ్చానని చెప్పు. జీసస్, నన్ను క్షమించు. ఓ ఆడపిల్లకి ఏర్పడిన అపనింద తొలగించడానికి ఎన్నో అబద్ధాలు చెప్తున్నాను. వాళ్ళు చెప్పినట్టు వీళ్ళకి, ఇప్పుడు అక్కడకు వెళ్ళి వీళ్ళు చెప్పినట్టు వాళ్ళకి, అంతా వాళ్ళ మేలు కోసమే. నన్ను క్షమించు. ఇదిగో. సరే, నేను వెళ్ళొస్తాను. అందరినీ అడిగానని చెప్పు. ముఖ్యంగా నాన్నతో చెప్పు. నేను దగ్గరుండి పెళ్లి చేసి గాయత్రిని బాగా చూసుకుంటాను. నిన్ను నమ్మే చేస్తున్నాను. డేవిడ్ అడిగినప్పుడు రెచ్చగొట్టినట్టు కోపంగా మాట్లాడింది నువ్వేదో విధంగా సర్ది చెప్పుకుంటావని. కృపనన్ను అపార్థం చేసుకోడుగా, బలవంత పెళ్ళి అనుకోడుగా. ఎందుకంటే ఇక్కడికొచ్చి గాయత్రి కన్నీరు కార్చకూడదు. అలాంటిదేం లేదు, అంతా మంచి జరుగుతుంది. వెళ్ళొస్తాను. పద. అమ్మాజీ, మా అమ్మకి వాళ్ళు చేసిన అవమానాలకి, పెట్టిన బాధలకి ఆ దీక్షితుల కుటుంబాన్ని తగిన విధంగా దెబ్బ కొట్టారు. చూసారా? కొట్టింది నువ్వా లేక నీ ద్వారా నేనా? మీరు చెప్తే నేను చేశాను. ఎదిగిన చెట్టు నీడనిస్తుంది, ఎంత ఎదిగినా గడ్డిపోచ నీడనివ్వదు. ఎందుకు చెప్తున్నానో అర్థమైందా? మీ అమ్మ పడిన అవమానాలకు బదులు తీర్చుకోవడంతో నీ పని పూర్తయింది. మరోసారి కుమిలిపోతున్న ఆ కుటుంబాన్ని బాధ పెట్టాలని చూడకు. అమ్మాజీ, మా అమ్మా నాన్న నన్ను తిడుతున్నారు. దేనికి? అక్కడికి వెళ్ళినందుకు, వాళ్ళని అవమానించినందుకు. ఆ పని చేసినందువల్ల నాకు చిక్కొచ్చి పడింది. ఏమిటి? ఆ గాయత్రిని పెళ్లి చేసుకోమని నన్ను బలవంతం చేస్తున్నారు. నన్ను అడిగితే ఎంత త్వరగా నువ్వు మీ అమ్మ కోరిక తీర్చగలవు అంత త్వరగా తీర్చు. అది సంతోషంగా చూసుకుని తను ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. ఏమంటున్నారు? నీకు ఐఏఎస్ ఆఫీసర్గా ఏ ఊళ్ళో పోస్టింగ్ వస్తుందో నువ్వు ఉద్యోగానికి వెళ్ళగాని ఆ సంతోషంతో తను వెళ్ళిపోతుంది. డేవిడ్ ఊరికి నీతో ఎప్పటికీ తను ఉండడం జరగదు. నీకు వివాహం, అది కూడా తన ఇష్ట ప్రకారం చేసిందంటే ప్రశాంతంగా కళ్ళు మూస్తుంది. నిద్రపోయి ఎంతో కాలమైందిరా. అందుకని గాయత్రినా? గాయత్రికి ఏం తక్కువ? నేను ఎందుకు చెప్తున్నానో మీకు. బయట వాళ్లతో నువ్వు చేసిన నమ్మక ద్రోహం న్యాయమని బాధించు. గురువుకే పాఠాలు నేర్పకు. నేను నీ గురువుని, అందులోనూ క్రమశిక్షణ కోరేదాన్ని. అర్థమైందా? ఏ విషయంలో గాయత్రికి లోపం ఉంది? తను నిన్ను ఇష్టపడింది. ఏ నువ్వు అప్పుడే అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చుగా? తనకి నమ్మకం కలిగేలా నడుచుకోలేదు. తనంటే ఇష్టం లేదని చెప్పలేదుగా? వాళ్ళింట్లో వాళ్ళు ఒప్పుకోరనేగా చెప్పావు. నాటకం ఆడుతూ రోజులు గడిపావు. ఆఖరికి తను నిన్ను కోరుకుంటుందని తాతయ్యకి తెలియపరిచావు. మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పు, నీకు గాయత్రి అంటే ప్రేమ లేదు.
ఇష్టమే కానీ కృప నువ్వు తనని వదిలేస్తే ఇంకెవ్వరూ నీకు పిల్లనివ్వరు. ఎందుకని? నేను చెడగొడతాను. దేనికి ఎందుకని అడుగు. ఎందుకు? గౌరీని చూసుకోవడానికి గాయత్రి లాంటి ఓర్పు గల పెళ్ళే కావాలి. నువ్వు నా సేవకుడువేం కాదు. వాళ్ళని అవమానించమన్నానే గాని అంతం చేయమనలేదు. గౌరీ అడిగితే వెంటనే సరే అను. మీరు మా అమ్మ గురించి మాట్లాడినప్పుడల్లా ఏదో మర్మంగానే మాట్లాడుతున్నారు. అటువంటిదేమీ లేదు. గాయత్రి విషయంలో త్వరగా ఓ మంచి నిర్ణయం తీసుకో. మొండి పట్టుదల వదిలే. వాళ్ళ పగ ఈనాడు నీ వివాహంతో వదిలిపోతుంది. అప్పుడు నువ్వు రత్నానివని తెలుసుకుంటారు. ఆలోచించు. వెళ్ళొస్తాను అమ్మాజీ. రే, ఏ ఒక్కరూ ఈ మనోహరి మనసులో ఉన్నది అర్థం చేసుకోలేరు. దారేపోయే దరిద్రాన్ని పిలిచి నెత్తెక్కించుకొని వదిలించుకోవడం తెలియక ఎవడో ఏడ్చాడట. పాపమని ఎవడో తీసుకొచ్చి ఇంట్లో ఒకటిగా స్థానం ఇచ్చారు. ఇప్పుడు వాడి మూలంగా ఈ గతి పట్టింది. వీళ్ళకి ఏర్పడిన అవమానం చాలేదు కాబోలు. ఇప్పుడు కళ్యాణి పిన్నిని రాయబారం పంపారట. కర్మ కర్మ. తన మరదలు కదా అని సరదాగా మాట్లాడవలసిన వాడు అమ్మ కోసం పగ తీర్చుకుంటున్నాను అంటూ మనల్ని చెప్పుతో కొట్టినట్టు చెప్పి వెళ్ళాడు వాడు. వాడెక్కడున్నా వెతికి తీసుకొచ్చి గాయత్రికిచ్చి పెళ్లి చేయమని ఎవరైనా అడిగారా వీళ్ళని? అవునే, దీన్ని ఇంకెవడు చేసుకుంటాడేమిటి? ఇది వేసిన వెధవేషాలకి పాపం ఎవడైనా వచ్చి దీన్ని తీసుకుపోతాడేమో చూద్దాం. నాకు మాత్రం సిగ్గు లేకుండా వాణ్ణి పదే పదే అడుక్కోవటం అసఖ్యంగా ఉంది. ఓహో, కాఫీయా? త్వరగా ఇవ్వమ్మా. వేడివేడిగా కాఫీ తాగి తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తుంది. ఈ ఇంట్లో ఇంకా 4 ఆడపిల్లలను పుట్టాం. దీనిలా ప్రవర్తించావా? వంచిన తల ఎత్తకుండా కన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి మర్యాదనిచ్చి వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళతో తాళి కట్టించుకొని మెట్టినింటికెళ్ళి నలుగురు మెచ్చుకునేలా నడుచుకోవడంలే. చండాలం చండాలం. ఇది ఎలా మా అమ్మ కడుపున పుట్టిందో తెలియడం లేదు. చాలే, నోరు మూసుకోండి. అసలే పిల్ల బాధపడుతూ ఉంటే ఇంకా దిబ్బి పడుస్తున్నారే. ఇక్కడి నుంచి వెళ్ళండి. మంచి చెప్తే నచ్చదే, పరదే. ఏడో గాయత్రి, భగవంతుడు పరీక్షిస్తున్నాడు. ఈరోజు వాళ్ళని నేనేం అనలేకపోతున్నాను. అమ్మా, ఎందుకన్ని మాటలంటున్నారు? నేనేం తప్పు చేశాను? తప్పు చేసింది నువ్వు కాదమ్మా, నీ మనసు. వయసు పిల్ల ఇంట్లో ఉండగా ఎవరో ఏమిటో తెలుసుకోకుండా జాలిపడి వాణ్ణి మన ఇంటికి తీసుకొచ్చారే, అది మీ నాన్న చేసిన మొదటి తప్పు. అందర్నీ అనుమానించే మీ తాతయ్య వాడికి ఇంట్లో ఒకటిగా స్థానం ఇచ్చారే, అది మీ తాతయ్య చేసిన తప్పు. ఇంటి పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటున్నాడని వాణ్ణి నెత్తిన పెట్టుకుని చూసుకున్నానే, అది ఈ అమ్మ చేసిన తప్పు. ఈ నట్టింట్లో కూర్చొని ఈరోజు ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న వాళ్ళు మాత్రం వాడిని మెచ్చుకున్న వాళ్ళు కాదా? ఇప్పుడు తిడుతున్న వాళ్ళే అప్పుడు కృపా కృపా అంటూ పనులు చేయించుకోలేదా? గాయత్రి, ఈ ఇంట్లో అందరికీ ఈ తప్పులో భాగం ఉండగా నిన్ను మాత్రం నిందించడం ఏం న్యాయం? చూడు తల్లి, నువ్వేం దిగులు పడకో. ఆ దేవుడి రాతని తిరిగి రాయడం కుదరదు. ఈ ఇంట్లో ఇలా జరగాలని రాసున్నప్పుడు దాని నుంచి మనం ఎలా తప్పించుకోగలం? తలనొప్పిగా ఉందన్నావుగా, ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇప్పుడు పర్వాలేదమ్మా. వాళ్ళ మాటలేవి మనసులో పెట్టుకోకో. ఇదిగో కాఫీ తాగో, కాసేపు కళ్ళు మూసుకొని పడుకో.